ఎవరు 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 ఎవరో కాదు, రోహిణి గారు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ ఎలిమినేషన్ రోహిణి. అసలు రోహిణి గారు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎలిమినేట్ అనేది అన్ఫెయిరా, ఫెయిరా, లేకపోతే బిగ్ బాస్ లో ఇంకా ఆల్రెడీ మనం కొంతమంది వీళ్ళే విన్నింగ్ మెటీరియల్ అనుకున్న వాళ్ళని ఉంచడానికి ఒకవేళ వీళ్ళ అర్హత ఉన్న వీళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారా అని ఈ విషయాలన్నిటి గురించి మనం ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్ గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఛానల్కి మీరు కొత్తగా వస్తే డూ సబ్స్క్రైబ్, ఆ ఎర్ర బటన్ ఉంది, బెల్ బటన్ ఉంది, నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. బిగ్ బాస్ సంబంధించిన అన్ని ఎపిసోడ్స్కి రివ్యూస్, అన్ని ఎలిమినేషన్ రివ్యూస్ నేను ఇస్తున్నాను కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. లైక్ చేస్తే అందరికీ వెళ్తుంది. సో ఇంక వీడియోలోకి పోతే రోహిణి ఎలిమినేషన్ అయింది. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే రోహిణి ఎలిమినేషన్ అయిపోయింది. అండ్ సెకండ్ ఎలిమినేషన్ ఎవరు అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్లో క్లారిటీ ఉండే ఒక థాట్ ఏంటంటే విష్ణుప్రియ. సో ఇప్పుడు విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందా లేదా, విష్ణుప్రియనా ప్రేరణనా అనే డౌట్లో విష్ణుప్రియ ఫ్యాన్స్కి రోహిణి ఎలిమినేట్ అవ్వడం అనేది మాత్రం ఒక ఎక్కడ లేని ఆనందం, ఒక ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్కిస్తుంది. రోహిణి ఎలిమినేట్ అయిందంటే విష్ణు ఫ్యాన్స్కి పండగ అంటే పండగ. అసలు రోహిణి ఆట విషయంలో అవ్వచ్చు, లేకపోతే తన బిహేవియర్లో అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ విషయంలో అవ్వచ్చు, తను ఇచ్చిన ఎఫర్ట్స్ 100% చాలా పెట్టింది ఉన్న 9 వారాలలో. బట్ వెన్ కంపేర్ టు విష్ణుప్రియ ఫ్యాన్స్, రోహిణి చాలా వరస్ట్. అసలు రోహిణి చాలా సేఫ్గా ఆడుతుంది, రోహిణి ఇలా ఆడుతుంది అలా ఆడుతుంది అని విష్ణుప్రియ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు రోహిణి ఎలిమినేట్ అవ్వడం, ఇంకా విష్ణుప్రియ ఎలిమినేట్ అయిందనే న్యూస్ బయటికి రాకపోవడం, సో వీటన్నిటిలో అమ్మయ్యా ఇప్పుడు ఇంకా విష్ణుప్రియ ఇంకా బాగోట్ చేయాలి, ఇంకా ఉంచాలి అని అనుకుంటూ ఉంటారు. సో లెట్ దెమ్ ఎంజాయ్, లెట్ దెమ్ ఫీల్ హ్యాపీ ఫర్ దిస్. We don't have any objection about that. But still we are talking about Rohini's elimination. తను వచ్చి ఫస్ట్ వీక్లోనే ఉంటుందో పోతుందో అని అనుకునే టైంలో అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళు వచ్చి అసలు ఎంటర్టైన్మెంటే లేని క్రింజ్ ఉన్న కంటెస్టెంట్స్ మధ్యలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వీళ్ళు వచ్చి రోహిణి పెట్టిన ఎఫర్ట్స్, తను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్, తను మాట్లాడే విధానం, తను గేమ్ని ఎక్స్పోజ్ చేసిన విధానం చాలా అంటే చాలా నిదర్శనంగా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చి ఈ లాస్ట్ 2 వీక్స్లో ఉండడం, సేవ్ అవ్వడం, అసలు ఒక్కసారి కూడా నామినేషన్లకి రాకపోవడం, అసలు తన ఆట తీరు చూస్తుంటే మనకు శివంగి ఆ పాట వేసుకుంటూ ఎలివేషన్ ఇచ్చింది ఆమెకి. మనం బిగ్ బాస్ హౌస్లో చూసినాం. ఆమె దగ్గర ఫ్లాస్ ఉన్నాయా అంటే కొన్ని ఫ్లాస్ ఎవరి దగ్గరనే ఉంటాయి, కానీ మరీ అంత కంపారిటివ్గా అందరినీ చూస్తే మాత్రం పెద్ద ఫ్లాస్ ఏం లేవు, ఇండివిజువల్గా లేవు ఆమె దగ్గర. కాకపోతే గ్రూప్ గేమ్ ఆడారు వాళ్ళు కూడా, ఎవరు అవినాష్ అవ్వచ్చు, లేకపోతే రోహిణి అవ్వచ్చు, తర్వాత టేస్ట్ అవ్వచ్చు, కొంచెం గ్రూప్ గేమ్ ఆడారు. అది ఫ్రెండ్షిప్ లెవెల్లో పోయిన గ్రూప్ గేమ్, అది ఎక్కువ ఎలిమినేట్ అవ్వలేదు, బట్ దే ప్లేడ్ గ్రూప్ గేమ్ మనం అది చెప్పుకోవచ్చు. సో ఇలాంటి విషయాలు చూసినాం కాబట్టి మనకు ఈజీగా అర్థమవుతుంది వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి. కట్ చేస్తే రోహిణిని స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏదైతే బ్యాచ్ అనుకుంటూ ఉన్నామో మనం, ఈ ఓజీ బ్యాచ్ వాళ్ళు ఏం చేసేయాలంటే రోహిణిని అసలు నువ్వు జీరో అని అన్నారు, అసలు నీకు ఆటే రాదని అన్నారు, నువ్వు ఎంటర్టైన్మెంట్ తప్ప దేనికి పనికి రావని అన్నారు. ఇలాంటి అంటుంటే కూడా తను వాటిని తీసుకొని వాటి గురించి ఫైట్ చేసి నా వెయిట్ ఇంతున్నా, నేను ఇట్లున్నా అట్లున్నా కూడా నేను ఆడగలుగుతాను, నేను కూడా గెలవగలుగుతాను అని ప్రూవ్ చేసుకొని బిగ్ బాస్ టీమ్ చేత కావచ్చు, హోస్ట్ చేత కావచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పించుకుంది రోహిణి. సో నేను కూడా రోహిణికి ఫిదా అయిపోయినా. అరే హౌ షీ ఈజ్ ప్లేయింగ్, ఇంతమంది తిరుగుతుంటే, ఇంత నెగిటివిటీ ఉంటే, ఇంత టార్గెటెడ్గా వాళ్ళు మాట్లాడుతున్నా కూడా, పృథ్వీ మాట్లాడినా, నిఖిల్ అంటే తక్కువ మాట్లాడిన అనుకోండి, విష్ణుప్రియ మాట్లాడినా, ఇకపోతే ప్రేరణ అవచ్చు, యష్మి కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నా కూడా షీ నెవర్ గెట్ డౌన్ హర్ గేమ్. సో అట్లా డౌన్ అవ్వకుండా తన గ్రాఫ్ని పెంచుకుంటూ చీఫ్ అయింది. మెగా చీఫ్ అయిన తర్వాత క్యాప్టెన్ అయింది. క్యాప్టెన్ అయిన తర్వాత గేమ్లో గెలిచి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది. మధ్యలో ఒకసారి నామినేషన్లోకి వస్తుంటే అవినాష్ దగ్గర ఉన్న ఒక పవర్ని వాడి ఆమెను సేవ్ చేసిండు. సో నామినేషన్లోకి రాకపోవడం కూడా ఆమెకు ఒక ప్లస్ అయింది. సో ఇప్పుడు నామినేషన్లోకి వచ్చింది ఆఫ్టర్ 10 వీక్స్ 9 వీక్స్ తర్వాత. సో ఆబ్వియస్గా ఇంకా జనాలు డిసైడ్ చేసారు. సో ఇది ఫెయిరా అన్ఫెయిరా అని అంటే ఆబ్వియస్లీ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఆర్ దిస్ ఈజ్ నాట్ అన్ఫెయిర్ అన్నట్టుగానే అనుకోవచ్చు. 60% 70% ఆమెకి గెలిచే అర్హత ఉన్నా కూడా ఇంకా తప్పదు, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి. సో ఇంకా మనం ముందు నుంచి చూస్తున్నాం కదా, ఇంకా మనకు మిగతా కంటెస్టెంట్లు ఉన్నారు గెలవాల్సిన వాళ్ళు. సో ఇంకా ఎలిమినేట్ చేయక తప్పదు. సో అట్లా ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు రోహిణి, నువ్వు ఏం గేమ్ ఆడినా, ఎట్లున్నా, నువ్వు ఎట్లా ఎలిమినేట్ అయినా, అన్ఫెయిర్ అయినా ఫెయిర్ అయినా కూడా, the way you played in the Big Boss house was phenomenal. You are a warrior. So
హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాట్స్ ఫర్ యువర్ జర్నీ అండ్ సో హ్యాపీ ఫర్ యూ. సో ఇవాళ ఆమె చూడొచ్చు. సో ఇక కట్ చేస్తే విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందా అంటే అయ్యే ఛాన్సెస్ 200% ఉన్నాయి. అండ్ విష్ణుప్రియ ఎలిమినేట్ ఎప్పుడు అవ్వాల్సింది, ఎందుకంటే ఎన్ని రోజులు ఎక్కువ పెద్ద గేమ్ ఎప్పుడు ఆడలేదు. లాస్ట్ 2 వీక్స్ నుంచి తన పర్ఫార్మెన్స్ మనకు కనిపిస్తుంది, మనం చూస్తున్నాం. విష్ణుప్రియ అసలు ఉండాలా ఉండొద్దా, నాకు ఇది అవసరం లేదా అని అనుకుంటూనే ఇన్ని రోజులు సస్టైన్ అయింది హౌస్లో. సో పృథ్వీ ఉన్నప్పుడు ఎక్కువ సస్టైన్ అయింది, ఇప్పుడు సస్టైన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి విష్ణుప్రియ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ టుమారో. సో ఇవాళ అయితే రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. సో విష్ణుప్రియ ఫ్యాన్స్ పండగ చేసుకోండి. ఒకవేళ విష్ణుప్రియ కనుక ఎలిమినేట్ అవ్వకపోతే గుర్తుపెట్టుకోండి, షీల్ బీ ఇన్ ద టాప్ 3. ఆల్ ది బెస్ట్ రోహిణి ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో రోహిణి గాట్ ఎలిమినేటెడ్. వీడియో మీకేమనిపించింది రోహిణి ఎలిమినేషన్ పై, ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నా, ఈ నాట్ ఓన్లీ బిగ్ బాస్, ఇంకా నేను సినిమాకి సంబంధించి రివ్యూస్ అవన్నీ కూడా ఇస్తున్నా. ఒక్కసారి ప్లీజ్ గో అండ్ చెక్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.